ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి గణపతి పూజకి 21 రకాల పత్రులు అయితే తీసుకొని వచ్చాము. ఈ పత్రులు ఇంటి దగ్గరలోనే దొరికాయి. ఫస్ట్ వీడియోలో ఈ పత్రులు ఎలా సేకరించాము, ఎక్కడెక్కడ తీసుకున్నాము అనేది వీడియో చూపిస్తూ ఏ పత్రులు ఎలాగా తీసుకున్నాము అనేది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఈ పత్రులు ఏమేమి పత్రులు ఎలా ఉంటాయి అనేది వివరణ ఇస్తాను. తప్పకుండా చూడండి. ఇంటి దగ్గరలోనే దొరుకుతాయి మనకి పత్రులన్నీ. మనకి ఎందుకంటే పూజ చేసుకుంటే ఉత్తమమైన ఫలితం ఉండాలి కాబట్టి. చాలా మందికి తెలియదు, బయట దొరికే మామూలుగా బయట మనకి అమ్ముతూ ఉంటారు కదా, అవే పత్రి అనుకుంటారు. నిజమైన పత్రులు మన ఇంటి దగ్గరలోనే దొరుకుతాయి. మేము సేకరించాము, మా బాబు నేను కలిసి పత్రులు సేకరించాము. ఆ వీడియోతో పాటు పూర్తిగా సేకరించిన పత్రులలో ఏ పత్రులు సేకరించమనేది మళ్ళీ వివరణ ఉంటుంది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మామిడి అక్క అక్క ఇది చూడు అన్న పెన్సిల్ పట్టి గీడ కూర్చుని ఇది చూడు ఎక్కడ చూడు పత్ర సేకరణ. ఇక అక్క పారిజాతం దగ్గరకు రేగు రేగు ముళ్ళు చిన్నది, అదే కానీ ఇంకా పెద్దది, కొంచెం పెద్దది. ఆ పక్కకున్నది చూడు, దెంపు అక్కడికి పైన కడి ఇట్లా పట్టుకొని కడి. రేగు ముళ్ళు కదా, ముళ్ళులు ఉంటాయి. పట్టుకో, ఏం కాదు, ఇట్లా పట్టుకొని ఇట్లా కట్ చేయి. రేగు బదరీపత్రం, బదరీపత్రం, తులసీపత్రం, పత్రి సేకరణ, రైట్. వాగుడాకు, ఇది వాగుడాకు కాదు, గిది మాచిపత్రం. మాచిపత్రం, మాచిపత్రం చూపిస్తాను అసలు. వావిలాకు, రైట్. పెట్టిదే ఉత్తరేణి అక్కడ ఉన్నది. చాలా శ్రేష్టమైన పత్రి ఉత్తరేణి. చూపి, ఉత్తరేణి ఆకు. బిల్వపత్రం, 3 ఆకులు ఉంటాయి చూసినావా? ఓ 4 ఆకులు పోయి ఉన్నరా, ఏటో వేనుగా మొన్నటి దాకా తెంపినవా? ఇంకో 2 ఆకులు తెంపు. బిల్వపత్రం, మారేడన్నా బిల్వమన్నా సేమ్. జిల్లేడు, గిరి పైన జిల్లేడు. కంత పెద్దది గా చిన్నవి ఉన్నాయి చూడు, ఇక్కడ గా కొమ్మ. అదిగో మెల్లగా, జాగ్రత్త, పాలంటుతాయి, జాగ్రత్త. గంత పెద్దగా వద్దురా, పైనకి పోయి పైనకు వస్తుంది పోయి. జిల్లేడు, పాలు కారుతాయి. గన్నేరు, చూపి. గన్నేరు, గన్నేరు,
మేడి, ముళ్ళుంటాయి, జమ్మి. గిట్ల కొంచెం చిన్నది గిగో గి కొమ్మ, అయ్యో గిది గిట్ల తెంపు, చేతి పట్టుకో. జమ్మి, జమ్మి వృక్షం, షమీ వృక్షం. చూపి. రైట్. అల్లే రావి. గిది అందదానా నాకు ఇక్కడిది గిది, గిది అందదానే గిది. నువ్వే నన్ను పొడు గానెత్తలేవు. ఇట్లా కొమ్మ ఇట్లా అందించుకో, ఇట్లా వంచు కిందికి ఒక కొమ్మతోటి. చాలు. అరే నా మరి ఇక్కడ కావాలా? రావి ఆకు, రావి. మర్రి కూడా, మర్రి ఆకు, మర్రి చెట్టు. తెంపు. మర్రి ఊడలు, మర్రి ఆకు. ఇంకా తెంపు 4, అవి 4 తెంపు. పైగా దర్భ, గరిక పూజ. ఆ తర్వాత తీద్దువు. అందులో తెంపు, ఇంకా అది తెంపు, అది మొత్తం తెంపు. గరిక పూజ సపరేట్ ఉంటుంది నానా, ఇంకా పడుతుంది. పత్రిక ఉంటే గరికి ఇయ్యరు ఆ పిచ్చి పత్రులు అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఆకులు మనం తెంపిన ఆకులు ఏవి దొరకాయి తెలుసా? పత్రిక నువ్వు కొనుక్కొని ఉంటావా? వెలుగుకాయ అవన్నీ కొనాలి. ఇక గవ్వే కాయలు ఒకటి కొనుక్కుంటే అయిపోతాయి. వెలుక్కాయ, దానిమ్మకాయలు, వెలుక్కాయలు. ఇంకా దానిమ్మ ఒకటి దొరకలేదు. అగో ఆ పక్కది కూడా తెంపు, ఇక అయిపోతుంది. మంచిగా ఉంది కదా. ఆయనకి గరికే ఇష్టం. చూపి. రైట్. కింద ఇవి పోతే సరిపోదా? అద్దది కొయ్యకుండా కోద్దామా? అది చూడదాంపా ఏదన్నా అది. వినాయక చవితి వస్తుంది కదా, రేపు వినాయక చవితి. అందరం వినాయకుడిని పెట్టుకుంటాము. వినాయక చవితి పూజ చేసుకునేటప్పుడు మనకి పత్రి పూజ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనము గరిక పూజ చేస్తాము, పత్రి పూజ చేస్తాము, వినాయకుడి వ్రతంలో వ్రతకల్పము వింటాము. మామూలుగా గణపతి పూజ మామూలు మంత్రాలు చదువుకుంటూ ఉంటాము. ఇందులో ముఖ్యమైనది పత్రి పూజ. మామూలుగా బయట దొరుకుతూ ఉంటాయి కదా మనకి పత్రులు, రకరకాల పత్రులు తీసుకొస్తూ ఉంటారు. బయట మనం అవే పత్రని కొనుక్కుంటూ ఉంటాము. కానీ ఇంటి దగ్గరలోనే, ఇంటి ఆవరణలోనే మనకి వినాయకుడికి పెట్టే 16 రకాల పత్రులు మనం సేకరణ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇంకా ఇందులో వచ్చేసి మామూలుగా కొన్ని ఒక 3-4 పత్రాలు మనకి అడవిలో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మామూలుగా కొన్ని చాలా వరకు ఇంకా 21 రకాల పత్రులు దొరికితే చాలా శ్రేష్టము. అలా కాకపోయినా 11 రకాలైన 16 రకాలైన ఈ పత్రులు ఉండేలాగా చూసుకొని మనం పూజ చేసుకుంటే ఫలితం అనేది లభిస్తుంది. అసలు ఈ పత్రులు మేము ఎలా సేకరణ చేస్తామనేది కూడా వీడియో పెడతాను. సో వీడియోలో చూపించినట్టుగా మేము ఎలా సేకరణ చేసుకున్నాము, అసలు ఎలా దొరుకుతాయి ఇంటి దగ్గరలో అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ పత్రులు ఏ పత్రులు తీసుకున్నానో ఒక్కసారి నేను చెప్తానండి. ఇంక ఇందులో బుక్లో అయితే కొంచెం చిన్న అక్షరాలు ఉన్నాయి, నేను ఇందులో రాసుకున్నాను. ముందుగా వచ్చేసి
సుముఖాయ నమః మాచి పత్రం సమర్పయామి అని ఉంది. ఇంకా మాచి పత్రం అంటే ఇదండి, ఇది మాచి పత్రము. సో ఈ మాచి పత్రం కూడా దొరికింది నాకు. గణాధిపతాయ నమః బృహది పత్రం వాగుడాకు. ఈ వాగుడాకు అయితే నాకు దొరకలేదండి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రము. బిల్వపత్రము అంటే మనకి మారేడు అంటాము, బిల్వము అంటాము. బిల్వపత్రం ఆల్మోస్ట్ బిల్వము శివుడికి పెడతాం కదా, 3 ఆకులతో ఉండేది బిల్వపత్రము. ఇదిగోండి బిల్వపత్రం అయితే దొరికింది. బిల్వపత్రం అయితే దొరికిందండి. ఇదిగోండి బిల్వపత్రము. తర్వాత గణాధీశాయ నమః దుర్వాయుగ్మం. దుర్వాయుగ్మం అంటే మనకి దర్భ గరిక పూజ కూడా మనకి సపరేట్గా చేసుకుంటాము. గరిక పూజ, ఇందులో గరిక వస్తుంది. మళ్ళీ సపరేట్గా గణపతికి గరిక పూజ చాలా ఇష్టం కదా, గరికతో మనము పూజ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి గరిక. తర్వాత అరసుధనాయ నమః దద్దూర పత్రం అంటే ఉమ్మెత్త. దద్దూర పత్రం అంటే ఉమ్మెత్త అండి. ఉమ్మెత్త కూడా దొరికింది నాకు. తర్వాత లంబోదరాయ నమః బదరీ పత్రము. బదరీ పత్రము అంటే మనకి రేగు, బదరీ ఫలం అంటాం కదా మనము సంక్రాంతికి భోగిపల్లి పోస్తాం కదా. శివుడు కేశవుడు ఇద్దరు నరనారాయణులు బదరీ పత్రము ఉమామహేశ్వరుడు అంటే శివుడు మనకి తపస్సు చేసుకుంటే ఈ బదరీ పత్రము చెట్టు కిందనే తపస్సు చేస్తారని చెప్తారు కదా, అదన్నమాట. బదరీ పత్రం అంటే రేగు అన్నమాట. తర్వాత ఓం గణపతియే నమః అపమార్గ పత్రం. అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి అండి. ఇదిగోండి ఉత్తరేణి ఆకు కూడా దొరికింది నాకు. గజకర్ణాయ నమః తులసి పత్రం. ఇదిగోండి తులసి పత్రం కూడా దొరికింది. ఏకదంతాయ నమః చూతపత్రం. చూతపత్రం అంటే ఏంటిది మనకి మామిడి. ఇదిగోండి చూతపత్రం అంటే మనకి మామిడాకు మనకి తెలిసి ఉంటుంది. ఇక్కడ చూతపత్రం అనేసరికి ఏదో అనుకుంటాము. చూతపత్రం అంటే మామిడాకు అనమాట. ఇంకా భిన్నదంతాయ నమః విష్ణుకాంత పత్రము. ఇంకా ఈ విష్ణుక్రాంతం అనేది నాకు దొరకలేదండి. విష్ణుక్రాంతము మామూలుగా మనకి ఫ్లవర్స్ తోటి ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను నేను ఆ పత్రం ఎలా ఉంటుంది ఏంటన్నది ఫోటో కూడా పెట్టాను. ఇంకా ఈ విష్ణుక్రాంతం అయితే నాకు దొరకలేదు. ఓం వటవే నమః దాండిమీ పత్రం. దాండిమీ పత్రం అంటే దానిమ్మ అండి. ఇదిగోండి దాండిమీ పత్రం అంటే దానిమ్మ కూడా నాకు దొరికింది. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం. దేవదారు పత్రం అయితే ఈసారి దొరకలేదండి, పోయినసారి దొరికింది. దేవదారు వృక్షం మామూలు ఇది ఎక్కువగా అడవిలో ఉంటూ ఉంటాయి. ఈ పత్రం అయితే దొరకలేదు. తర్వాత ఓం ఫాలభద్రాయ నమః మరువక పత్రము. మరువక పత్రము అంటే మనకి మరువము అంటే ఏంటిది అంటే అమ్మవారికి ఇష్టమైనది పెడుతూ ఉంటాము. సడన్గా గుర్తొస్తలేదు మరువము అంటే. మరువము పత్రం అయితే ఈసారి దొరకలేదు నాకు. తర్వాత హేరంబాయ నమః సింధూర పత్రము. సింధూర పత్రము అంటే సింధువర పత్రము అంటే మనకి వావిలాకు అండి. ఇదిగోండి వావిలాకు కూడా నాకు దొరికింది. ఓం గృప కర్ణాయ నమః జాజీ పత్రము. అంటే జాజీ అంటే మనకి జాజి పూలు ఉంటాయి చూసారా, జాజి పూలు. సో అడవి జాజి అంటాము, మల్లెకు సంబంధించిన చెట్టు అనమాట. మల్లెపూలు జాజి పూలు అంటాం చూసారా, ఇంకా జాజి పత్రం కూడా దొరికింది. ఓం సురాగ్ర గజాయ నమః గణకి పత్రము అంటే గండకి. ఈ గండకి పత్రం కూడా నాకు దొరకలేదండి. తర్వాత ఓం గణాధిపతయే నమః షమీ పత్రము అంటే షమీ వృక్షం అంటారు కదా, షమీ పత్రం అంటే జమ్మి కూడా దొరికిందండి. ఓం విఖారాయ నమః అశ్వత్థ పత్రం అంటే రావి. ఇదిగోండి రావి పత్రం కూడా నాకు దొరికింది. ఓం సురవదనాయ నమః అర్జున పత్రము. అర్జున పత్రం అంటే మామూలుగా మద్ది అండి. ఇంకా మద్ది కూడా నాకు ఆల్మోస్ట్ దొరికింది. మద్ది కూడా దొరికింది. తర్వాత
ఓం కపిలాయ నమః అర్కపత్రం అంటే తెల్ల జిల్లేడు మనకి జిల్లేడు ఇదిగోండి జిల్లేడు ఆకు కూడా దొరికింది. ఓం గజేశ్వరాయ నమః. తర్వాత మనకి ఏం పత్రం అంటే నమః మర్రి. ఈ మర్రి కూడా మనకి పత్రంలోకి వస్తుంది. మర్రి ఊడలు కూడా తీసుకొచ్చుకున్నాను. తర్వాత మనకి గన్నేరు కూడా మనకి పత్రిలోకి వస్తుంది. అయితే ఈ బుక్లో కొన్ని లేవు. మనకి గన్నేరు కూడా పత్రం కింద పెడతాము. ఇంక ఇవి కాకుండా మామూలుగా మనకి నేరేడు చెట్టు ఉందనుకోండి, అది పెట్టుకోవచ్చు. తర్వాత మనకి ఇది పారిజాత వృక్షంకి సంబంధించింది చూడండి, పారిజాత చెట్టుకు సంబంధించింది ఒకటి తీసుకున్నాను. తర్వాత మనకి సీతాఫలంలో ఎట్లాగో సీతాఫలం పెడుతూ ఉంటాం కదా గణపతికి, సీతాఫలము ఆకు. ఇలాగా 16, 21 రకాల పత్రులు ఉండేలాగా చూసుకోవాలండి. ఇంక ఇవి పత్రులు. మామూలుగా మనము నిజంగా పత్రి పూజ చేసుకోవాలి, శ్రేష్టంగా చేసుకోవాలంటే ఇంకా ఈ పత్రులతో పూజ చేసుకోవాలి. ఇంకా బయట దొరికేటన్ని రకరకాలుగా వింత వింత ఆకులు వింత అన్నీ కనబడతాయి, కానీ అసలు పత్రి పూజ చేసుకోవడానికి అసలు నిజమైన పత్రి ఇదన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ చేయాలనిపిస్తే కామెంట్స్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ గణపతి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీకు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. నేను మీ అన్న సంతోష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.